బేసిక్ గా పిల్లలకి మనం ఏమనుకుంటాము, ప్యాంపర్ చేయడం గానీ, వాళ్ళకి జంక్ ఫుడ్ తినిపించడం, ఇవన్నీ మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తున్నాము అనుకుంటాము. కానీ అట్లా కాదు. పిల్లలకి ఏది కావాలో అది ఇవ్వడం కాదు, బాధ్యతగా ఏది ఇవ్వాలో అది ఇస్తే అప్పుడే మనం కరెక్ట్ తల్లిదండ్రులం అవుతాం అన్నట్టు. ఈ మధ్య విపరీతంగా పిల్లలకి ఆ భోజనం పెట్టడానికి ఎప్పుడో మా చిన్నప్పుడు ఆడించుకుంటా తినిపించడం మానేసి తల్లిదండ్రులు చాలా రోజులు అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు ఫోన్స్ ఇస్తున్నారు, తిను అని చెప్పేసి చెప్తారు. దానివల్ల పిల్లలు ఫోన్ చూసుకుంటూ తినడం వల్ల విపరీతంగా లావు ఉంటుండ్రు, లేదంటే సన్నగా ఉంటుండ్రు. అంటే కనీసం వాళ్ళు ఏం తింటుండ్రో కూడా రియలైజ్ అయ్యే స్టేజ్ లో ఉండట్లేదు. అంటే తెలియట్లేదు, వాళ్ళకి తెలియకుండా తినేస్తున్నారు అంతే. వాళ్ళు ఏం తింటారో ఆ ఫుడ్ ఇంగ్రీడియంట్ నేమ్ తెలియదు వాళ్ళకు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం మన పిల్లలకి మన సాంప్రదాయం గురించి కానీ, కళల గురించి కానీ, డాన్స్ కానీ, అంటే ఇవన్నీ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మనం నేర్పించడం వల్ల ఏమైపోతుంది అంటే దానివల్ల వాళ్ళు క్రియేటివ్ గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ థాట్స్ కంపేర్ టు అదర్ చిల్డ్రన్ వాళ్ళు క్రియేటివ్ గా థాట్ చేయడానికి, ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక్కసారి ఆలోచించండి కదా, ఒకసారి పేరెంట్స్ అందరు ఇట్లా ఆలోచించిండ్రు అంటే హెల్దీగా గ్రో అవుతారు కదా. మంచి హోమ్ ఫుడ్ తినుకుంటూ వాళ్ళ బాల్యంని ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా గ్రో అవుతారు కదా. థ్యాంక్ యూ.